విద్యుదుత్పత్తి అధికం. ఇక మన దేశంలోకి వచ్చేసరికి భాక్రా నంగల్ ప్రాజెక్టు పెద్దది. ఒక్కో ప్రాజెక్టుకి ఒక్కో విధమైన సాంకేతికతలు ఉంటాయి. అవి అక్కడి భౌగోళిక స్థితిగతులు, నీటి లభ్యత, అవసరాలు, వినియోగ ప్రణాళికను బట్టి నిర్మాణ తీరు, సామర్థ్యము మారుతూ దీన్ని నిర్మించారు. 3,07,000 చదరపు కిలోమీటర్ల నదీ పరివాహ ప్రాంతం నుంచి లభించే వరదను తట్టుకుని 150 కిలోమీటర్ల మేర విస్తరించిన 194 టీఎంసీల బ్యాక్ వాటర్ను నిల్వ చేయాలి. అందువల్ల స్పిల్వేపై ఎంతో ఒత్తిడి ఉంటుంది. అందువల్లనే ప్రపంచంలోనే ఏ ప్రాజెక్టులోనూ నిర్మించని విధంగా 48 భారీ గేట్లతో నిర్మించారు. వీటి వెనుక 49 ట్రునియన్ బీమ్స్, గేట్ల నిర్వహణకు 24 పవర్ ప్యాక్లు ఏర్పాటు చేశారు. ఈ స్పిల్వేలో 10 స్లూయిస్ గేట్లున్నాయి. స్పిల్వేపై బ్రిడ్జ్ కోసం 192 గర్డర్లు ఏర్పాటు చేశారు. ఇందులో ఫిష్ ల్యాడర్, అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్ కీలకమైనవి. అవి కూడా ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా ఇక్కడే భారీ స్థాయిలో నిర్మించారు. వీటిని బట్టి స్పిల్వే చాలా పెద్దదని అర్థమవుతుంది. అందువల్లనే 32 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీట్ను దీని నిర్మాణానికి వినియోగించారు. ఇంత భారీ పరిమాణంలో కాంక్రీట్ను మరే ప్రాజెక్టులోనూ వినియోగించలేదు ఇప్పటి వరకు. నర్మదా నదిపై గుజరాత్ రాష్ట్రంలో నిర్మించిన సర్దార్ సరోవర్ ప్రాజెక్టు పెద్దదే. 1210 మీటర్ల పొడవుతో 163 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా 334 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నారు. ఇందులో స్పిల్వే నిర్మాణానికి 6,82,000 ఘనపు మీటర్ల కాంక్రీట్ను వినియోగించారు. అంటే పోలవరం స్పిల్వేలో 4వ వంతు కన్నా తక్కువ. అంటే ఇక్కడ వినియోగించిన కాంక్రీటుతో అలాంటి ప్రాజెక్టులు 4 కన్నా ఎక్కువగానే నిర్మించవచ్చు. తెలుగు రాష్ట్రంలో గతంలో నిర్మించిన నాగార్జున సాగర్ ప్రాజెక్టులో మెషినరీ నిర్మాణం ఎక్కువ. శ్రీశైలం జలాశయం పూర్తిగా జల విద్యుత్ కేంద్రంగా నిర్మించారు. ఇందులో సాగర్లో లాగానే మెషినరీ కూడా వినియోగించారు. అందువల్ల ఈ ప్రాజెక్టులతో పోల్చలేం. పరిమాణం రీత్యా శ్రీశైలం జలాశయ స్పిల్వే నిర్మాణం చిన్నది. ఇక ప్రపంచంలోనే పెద్దదిగా పేరొందిన కాళేశ్వరం ప్రాజెక్టును పోలవరంతో పోల్చలేం. కానీ కాంక్రీటు అధికంగా ఉపయోగించారు. ఎందుకంటే ఇందులో పంపింగ్ కేంద్రాలు, బ్యారేజీలు ఉన్నాయి. బహుళ దశల ఎత్తిపోతల పథకంగా గుర్తింపు పొందింది. ఈ పథకంలో అన్నింటికీ కలిపి
మొత్తం మీద 18,50,000